హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చాను. హైసెన్స్ 55 ఇంచెస్ QLED 4K టీవీ విత్ E7 Pro సిరీస్ ఈ టీవీ ఇన్స్టాలేషన్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ వరకు ప్రతిదీ కూడా చాలా వివరంగా చెప్తూ షూట్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రోడక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే హైసెన్స్ నుంచి QLED 4K 55 ఇంచెస్ టీవీ విత్ E7 Pro సిరీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేశాను బాక్స్ని. మనకి స్టార్టింగ్లోనే టేబుల్ స్టాండ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని టీవీలకి మ్యాక్సిమం ఒకే రకంగా టేబుల్ స్టాండ్స్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ వాడు వాల్ మౌంట్ అనేది ప్రొవైడ్ చేయడు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం టీవీని అన్బాక్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు పార్సిల్లో టీవీ ఈ విధంగా అయితే ప్యాక్ చేయడం జరిగింది. పక్కనున్న షీట్స్ తీసేసి టీవీని అయితే బయటికి తెద్దాము. ఇలాంటి మరికొన్ని ఇన్స్టాలేషన్ వీడియోస్ చూడడానికి ప్లీజ్ ఫాలో కళ్యాణ్ టెక్ ఇన్ తెలుగు అండ్ కీప్ వాచింగ్ ద ఛానల్. థర్మాకోల్ షీట్స్ అన్ని మనం తీసి టీవీని అయితే బయటికి తీస్తున్నాము. ఇదిగో చూడండి, నేనైతే టీవీని బయటికి తీసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హైసెన్స్ టీవీ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ర్యాప్ అయితే తీసేస్తున్నాను. మీకు ఈ టీవీ స్ట్రక్చర్ని కంప్లీట్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి టీవీ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, చాలా ఫినిషింగ్ చాలా షైనీగా ఉంది. సో ఇప్పుడు బ్యాక్ వ్యూ చూపిస్తాను. ఇదిగో ఇది బ్యాక్ ప్యానల్. ఇవి స్పీకర్ బాక్సెస్ ఏరియా. ఇది ఇక్కడ మనం పవర్ సాకెట్ అయితే పెట్టుకోవాలి. ఈ ఏరియాలో మనం జాక్ పిన్స్, డిష్ కేబుల్, USBs ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు యాక్సెసరీస్ ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవి 2 టేబుల్ టాప్ స్టాండ్స్, ఆ తర్వాత పవర్ కేబుల్, ఒక రిమోట్. ఇవైతే యాక్సెసరీస్లో మనకి రావడం జరిగింది. సో కస్టమర్ అయితే మనకి టేబుల్ టాప్ స్టాండ్లే ఇన్స్టాల్ చేయమన్నారు కనుక మనం టేబుల్ టాప్ స్టాండ్లు ఇన్స్టాల్ చేసి షోకేస్లో అయితే పెడుతున్నాము. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టీవీ స్టాండ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం టీవీ కింద కాటన్ బాక్స్ని అయితే వేసుకున్నాము. సో ఎందుకంటే మనం ఇలా వర్క్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో స్క్రీన్కి కానీ టీవీకి కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ అవ్వకుండా, సో సేఫ్ సైడ్ కోసం మనం ఇలా చేస్తాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. 2 వైపులా అయితే మనం స్టాండ్లు అయితే ఫిక్స్ చేస్తున్నాము. సో ఇలా స్టాండ్స్ అయితే ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టీవీని వాళ్ళు చెప్పిన విధంగా షోకేస్లో పెట్టి పవర్ అయితే ఆన్ చేస్తున్నాము. సో పవర్ ఆన్ చేసాము. టీవీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, స్క్రాచ్ లేకుండా